పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షం దంచుకొట్టింది. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. చేతికొచ్చిన పంటలు తడిసిపోవడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. అకాల వర్షం కారణంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అకాల వర్షంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడ చూసినా రైతులు రోడ్లపైన అటు కళ్ళల్లోనూ ధాన్యం కానీ మొక్కజొన్న కానీ ఆరబెట్టుకున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే అనుకోకుండా కురిసినటువంటి అకాల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి కూడా మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. మొత్తం రోడ్ల వెంబడి ఎక్కడైతే పరదాలు కప్పి ఆరబెట్టుకున్నటువంటి మొక్కజొన్న కానీ ధాన్యం కానీ ఇప్పుడంతా కూడా వర్షం పాలైపోయిన సందర్భం అయితే కూడా ఉంది. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి మొత్తం అంతా కనపడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే లక్ష్యానికి మించి అధికారులు పంట వచ్చిందని చెబుతున్నారు. మరో పక్కన రైతులైతే కూడా తమకు గోనె సంచులు అందుబాటులో లేక పట్టలేకపోయని చెప్పి ధాన్యం రైతులు చెబుతున్న పరిస్థితి. అయితే మొక్కజొన్న రైతులైతే కూడా తమకు ఏ విధంగా ఉందనేది ఒకసారి మాట్లాడదాం. ఏంటంటే పరిస్థితి ఇప్పుడు మొత్తం ధాన్యం అంతా తడిసిపోయిన పరిస్థితి ఉన్నది ఎలా ఉంది? అకాల వర్షం వల్ల మరి ఏం చేస్తాం సార్? మరి అకాల వర్షం వల్ల అంటే మొత్తం తడిసిపోయింది కదా, ఎలా ఉంటుంది ఇప్పుడు నష్టం? నష్టం ఉంటుంది సార్. మరి అకాల వర్షం వల్ల నష్టం ఉంటుంది మరి ప్రభుత్వం మరి అంటే ఇప్పుడు గోనె సంచులు దొరకలేదా మీకు, లేకపోతే రేట్ లేక అలాగా? గోనె సంచులు దొరకలేదు సార్. గోనె సంచులు దొరక చాలా ఇబ్బంది పడిపోతుంది. అలాగే మరో రైతు ఉన్నారు, మొత్తం తడిసిపోయినాయి కదా ధాన్యం అంతా కూడా, ఏంటి పరిస్థితి? అంటే రైతు భరోసా వాటికి వెళ్తే కేంద్రాలకు వెళ్తే గోనె సంచులు ఇవ్వట్లేదని చెప్తున్నారు చాలామంది. మీకు ఎటువంటి? రైతుకి దిగుబడి రావడం వల్ల అన్ని ఫ్యాక్టరీల ఇబ్బందుల వల్ల ఈ గోనె సంచులు రాక కొంచెం లేట్ అవ్వడం వల్ల ఈ అకాల వర్షంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కూడా చాలా నిద్ర లేకుండా ఇక్కడే రోడ్లో అంతా ఇక్కడే పడుకోవడం. మీది ధాన్యం ఏది? వరి ధాన్యం ఎలా తడిసిపోయింది మొత్తం? మాది వరి ధాన్యం మొక్కజొన్న రెండు రైతుల దగ్గర తీసుకుంటూ ఉంటాం. కాకపోతే అకాల వర్షం వల్ల రైతులు ఇబ్బంది పడిపోయారు. ఇప్పుడు దీన్ని ప్రభుత్వమే ఏదో రకంగా ఆదరించాలి, రైతులు ఇబ్బందులు పడకుండా. రైతులు కూడా రోడ్లో ఉంటాయి, ఇక్కడ ఆరబెట్టుకున్న వాటి కాడ రైతులు ఇక్కడే పడుకుని నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అకాల వర్షం వల్ల వీళ్ళు ఇబ్బందులు పడి 2 రోజులు ఆగితే ఇవన్నీ మాకు అందజేసేవాళ్ళు. కాకపోతే అనుకోకుండా వర్షం రావడం ఈ రైతులు బాగా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అంటే మనం చూడొచ్చు, అంటే ఎక్కడ చూసినా ప్రభుత్వం ధాన్యం టార్గెట్ అయిపోయిందని చెప్పి కొనుగోలు చేయని నేపథ్యంలో రైతులు చాలామంది అటు మిల్లర్ల దగ్గర అలాగే ప్రైవేటు వ్యాపారులకు వాటిని అమ్మేందుకు సిద్ధమవడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు రైతుల వద్ద నుంచి ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసేలోపే మొత్తం ధాన్యం కానీ మొక్కజొన్న కానీ తడిసిపోయిన సందర్భాలు అయితే కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి అటు మామిడి రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితులు అయితే కూడా స్పష్టంగా ఏలూరు జిల్లా వ్యాప్తంగా అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కనబడుతున్నాయి. అంటే లక్ష్యానికి మించి దిగుబడి వచ్చింది, దానివల్ల ఎక్కువగా కొనుగోలు చేయలేకపోయాము. ఇప్పటికే మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్ష్యాన్ని ఎక్కువగానే కొన్నామని చెప్పి మరో పక్కన అటు పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. అయితే రైతులకు నష్టం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. కానీ ఇప్పుడు అకాల వర్షంతో రైతులు మొత్తం పంట అంతా కూడా తడిసిపోయిందని చెప్పి తీవ్ర ఆవేదన గురవుతున్న పరిస్థితులు అయితే కూడా ప్రభుత్వమే తమని ఆదుకోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితులు అయితే కూడా ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నెలకొన్నాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ఏలూరు జిల్లా నుంచి.